రైతులకైతే ఎట్టకేలకు ఒక రెండు పెద్ద శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే రైతులు బాధపడుతున్నారో ఇన్ని రోజుల నుంచి 3 ఎకరాల నుంచి 6 ఎకరాల వారికి ఇంకా జమ కాలేదు కదా, వారందరికైతే డబ్బులైతే ఈ రోజునైతే ఏదైతే మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే రైతు బంధు డబ్బులు మీ అందరి ఖాతాలనైతే డబ్బులైతే జమ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సమక్షంలోనైతే ఈరోజు అయితే మాట్లాడడం జరిగింది. రైతు బంధు అయితే 62 లక్షల మందికి అయితే ఖాతాలో జమ అయినట్టయితే తెలుస్తుంది. ఎవరైతే రైతులు ఇంకా మీకు డబ్బులు జమ అయ్యాయో లేదైతే ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒక్కసారి అయితే డబ్బులు మీకు పడ్డాయా లేదా అయితే కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. 62 లక్షల మంది రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే పడినట్టు తెలుస్తుంది. రైతు బంధు డబ్బు అందించాం, భవిష్యత్తులో రైతు భరోసా పథకం గుట్టలు చెట్లు లేవు అంటూ ఇవ్వటం కుదరదు. వ్యవసాయం భూమి ఉన్న ఎవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని రేవంత్ స్పష్టం చేశారు. రైతు బంధు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 5 ఎకరాల లోపు ఉన్న దాదాపు 62 లక్షల మంది రైతుల ఖాతాలనైతే డబ్బులైతే జమ కావడం జరిగింది. ఒక్కసారి మీకు జమ అయినట్టయితే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క రైతులు అయితే తెలుసుకుంటారు. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. రైతుల గురించి అయితే ఇక్కడ చూడండి, ఈరోజు అయితే మండలి సమీక్షంలోనైతే జరిగింది. మాట తప్పేదే లేదు, సీఎం రేవంత్ రెడ్డి అయితే అనడం జరిగింది. ఇచ్చిన 6 గ్యారెంటీలలో నిలబెట్టుకుంటాం, సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. ఏవైతే రైతులు ఉన్నారో 2 లక్షల రుణమాఫీపై అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికలు కంప్లీట్ కాగానే మనకి ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అయితే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాని గురించి అయితే ఎలాంటి స్పష్టత లేదు. మన 93% అయితే రైతు బంధు అయితే ఈ రోజుతోనైతే చేరింది. 15 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే ఇంకా జమ కాలేదు కదా, వీరందరికీ మార్చి 30 వరకు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. నేడు ముఖ్యమంత్రి మండలి సమావేశం, రైతు భరోసాపై కీలక నిర్ణయం. ఆ భూములకు రైతు భరోసా లేదు, ఎవరైతే గుట్టలు చెట్లు వీళ్ళు ఉన్నారో పన్ను చెల్లించే వారికి అయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో కట్ చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా మీకు ముందుగా తెలియజేస్తాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 15,000 రూపాయలు ఇచ్చే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ వచ్చే ఏసాంగి పంటకైతే 15,000 రూపాయలు అయితే ఎకరానికి అయితే ఇవ్వబోతున్నారు. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వీరికైతే 12,000 రూపాయలు, 500 రూపాయలు అయితే పంట ఏదైతే గిట్టుబాటు ధర ఉందో 500 రూపాయలు అయితే బోనస్ ఇవ్వనున్నట్లయితే సమాచారం వచ్చింది. ఇది సంగతి. ఇప్పుడు రైతు భరోసా మీకు ఒకవేళ డబ్బులు జమ అయినట్టయితే ఖచ్చితంగానైతే కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈరోజు అయితే అంటే ఏదైతే మధ్యాహ్నం ఈరోజు 17వ తారీఖు వచ్చేసి 62 లక్షల మంది రైతులకైతే రైతు బంధు డబ్బు అందించాం, భవిష్యత్తులో రైతు భరోసా పథకం గుట్టలు చెట్టుల వరకు అయితే ఇవ్వకూడదని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు. వీడియోనైతే ప్రతి ఒక్కరికైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వరకు అయితే షేర్ చేయండి. రైతులకు కూడా ఈ వీడియోనైతే చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రక్రియ అనేది వారం రోజులను పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మాత్రం ఈ ప్రక్రియ అమలు అనేది చాలా రోజుల నుంచి కొనసాగుతుంది. మొదట ఎకరంలోపు ఉన్న భూమి రైతులకు ఖాతాలో డబ్బులు జమ చేయగా త్వరగా 1 ఎకరం నుంచి 2 ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాలో జమ చేసింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏదైతే మార్చి 15 లోపు అంటే మొన్న నుంచి అయితే డబ్బులు అయితే మరోసారి అయితే అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లయితే సమాచారం వచ్చింది అన్నగా. నేనైతే ముందే మీకైతే చెప్పడం జరిగింది. ఈ నెల 15 లోపు అయితే కొంతమంది రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లయితే సమాచారం వచ్చింది అన్న కదా. 62 లక్షల ఖాతాలను అయితే ఈరోజు అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి. మీకు జమ అయ్యే లేదో అయితే ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.